ప్రియకుమారు దేవునితో ఒక గడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 15వ దినములోనికి మమ్మల్ని నడిపించారు. ఈ దినము ఈ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. అన్నిటికంటే జీవవాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఇశ్రాయేలుల జీవన ప్రయాణంలో జరిగిన అనేక అనుభవాలు మా జీవిత ప్రయాణపు పాఠములుగా నేర్పించడానికి ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా 14 దినాలు మాతో మాట్లాడారు. ఈ 15వ దినము మీరు మాకు ఏమి తెలియజేయనున్నారు, మాకు బోధించండి. నా మాటలు నిష్ప్రయోజనకరము, నేను నిస్సారమైన వాడను. నన్ను మరుగుపరిచి మీ స్వరమును వినిపించి మీ బిడ్డలు కావలసిన ఆత్మీయ సత్యములను వర్తమానమును అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 15వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. అంశము వట్టి కుండలు, దివిటీలు, బూరలు. ప్రభునందు ప్రియులారా, ఈ 3 అంశాలు దేవుడు గిద్యోనుకు అందజేసిన విజయానికి సాధనాలు. అంటే ఇవి లేకపోతే దేవుడు గిద్యోనుకి విజయాన్ని ఇవ్వడా అంటే ఆయన ఎలాగైనా ఇవ్వగలడు, దేని చేతనైనా ఆయన విజయాన్ని ఇవ్వగలడు. అయితే ఇక్కడ ఈ సాధనాలను వాడుకుని దేవుడు గిద్యోనుకు, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడంటే ఈ అంశాల ద్వారా, లేదా ఈ సాధనాల ద్వారా, లేదా ఈ పనిముట్ల ద్వారా ఆయన మనకు ఏదో సందేశాన్ని ఇవ్వడానికి, ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఊరకనే దేనిని గురించి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములు వ్రాయించడు అన్న సంగతి సత్యం. కనుక ఈ 3 అంశాలను మనము నేటి మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ధ్యానము చేసుకునే ముందుగా ఈ సంఘటన యొక్క నేపథ్యాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. గిద్యోనుతో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో మిద్యానీయుల మీదకు వెళ్ళు, ఒకవేళ నీకు భయము అయితే కనుక నీ యొక్క దాసుడైనటువంటి పూరాను తీసుకుని వెళ్ళు అని చెప్పగానే గిద్యోను పూరాను తీసుకుని ఆ పర్వతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గిద్యోను చూస్తున్నప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె కనబడుతున్నారు. వారు తీసుకువచ్చినటువంటి ఒంటెలు ఎలాగున్నాయంటే సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నాయి. అంటే వారు ఎంత సైన్యాన్ని తెచ్చుకున్నారు, ఎంత వస్తువులను, ఆయుధాలను తెచ్చుకున్నారు, ఎన్ని పశువులను యుద్ధానికి తోడ్పడడానికి తెచ్చుకున్నారంటే లెక్కకు మించిన విస్తారమైన ఇసుక రేణువుల వంటి వాటిని తెచ్చుకున్నారు. వాటిని చూస్తున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒకడు తనకు వచ్చినటువంటి కలను తన చెలికానితో పంచుకుంటున్నాడు. అదేమిటంటే ఒక యవ్వల రొట్టె దొరిలి వెళ్ళి మిద్యానీయుల దండులో ఉన్నటువంటి ఒక గుడారం మీద పడగా గుడారం కూలిపోయింది అని చెబుతున్నప్పుడు ఆ చెబుతున్నటువంటి వ్యక్తి చెలికాడు అన్నాడు, ఇది ఏమీ కాదు, గిద్యోను యొక్క ఖడ్గమే. ఈరోజు గిద్యోను ద్వారా దేవుడు మనకు మిద్యానీయులను అప్పగిస్తూ ఉన్నాడు అని చెప్పగానే గిద్యోను ఈ మాటలు వింటూ వెంటనే ఆ ఇశ్రాయేలు ప్రజలను సమకూరుస్తున్నారు. లేండి, ఈరోజు యెహోవా మిద్యానీయులను మన చేతికి అప్పగించబోతున్నాడు అని వచ్చినటువంటి ఆ వ్యక్తులందరినీ 300 మందిని 3 దండ్లుగా విభజించి ఒక దండు తన దగ్గర ఉంచుకుని మిగతా వారిని పంపి, ఇదిగో నేను ఏమైతే చేస్తున్నానో ఈ రాత్రి వేళ మీరు అలాగే చేయండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండను, ఒక్కొక్క దివిటిని, ఒక్కొక్క బోరనిచ్చాడు. కుండలు దివిటిని పెట్టి వాటిని పట్టుకోమని, బోరలు నేను ఊదు సమయంలో ఊదమని, ఈ 3 సాధనాలు వారికిచ్చి గిద్యోను ఆ పర్వతం యొక్క కొట్ట కొనకు తీసుకుని వెళ్ళాడు అతనితో ఉన్నటువంటి 100 మందిని. మిగతా వారితో ఏం చెప్పాడంటే, ఇదిగో నేను వీటిని ఊదినప్పుడు మీరు పాలెము, మిద్యానీయులు ఉన్నటువంటి పాలెము చుట్టూ తిరుగుతూ ఈ బూరలు ఊది కుండలను పగలగొట్టండి, నేను చేసినట్టు చేయండి. ప్రియులారా, అలా చెప్పి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మధ్యరాత్రి వేళ కాపలావాడు మారే సమయంలో గిద్యోను తన దగ్గర ఉన్నటువంటి కుండలను పగలగొట్టి బూరలు ఊదగా మిగిలినటువంటి 2 దండ్ల వారు ఆ మిద్యానీయుల యొక్క ఆ పాలెము చుట్టూ తిరుగుతూ అలాగు చేయగా వారిలో ఒక్కడి మీద ఒకడికి తిరగబడి లేచి భయపడి పారిపోగా
చివరికి మిద్యానీయుల రాజులను లేదా అధిపతులను వారు హతమార్చినట్లుగా చూస్తున్నాం. చాలా విచిత్రమైనటువంటి సంఘటన, ఓ వింతైనటువంటి యుద్ధం. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో ఊహించలేనట్లుగా విజయాలు ఇస్తాడు. పలానా వ్యక్తి జీవితంలో ఈ రీతిగా విజయాన్ని వచ్చింది అంటే మన జీవితంలో ఆయన అలాగే ఇవ్వడానికి సిద్ధపడి ఇష్టపడు. మన జీవితంలో మరొక రీతిగా, మరొక విధానములు, మరొక పద్ధతిలో ఆయన మనకు విజయాలను లేదా సఫలతను ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఇశ్రాయేలీయుల విజయానికి, మిద్యానీయుల మీద ఇశ్రాయేలీయుల విజయానికి కారణమైనటువంటి ఈ 3 అంశాల ద్వారా మనము త్వరగా కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకుని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. మనం ఏమై ఉన్నామో గ్రహించడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతున్నటువంటి 3 సాధనాలలో మొట్టమొదటి అంశం వట్టి కుండలు. ఇక్కడ కుండలు అని చెప్పడం లేదు, మట్టి కుండలు అని ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని జోడిస్తూ మాట్లాడుతున్నాడు. కుండ, ఇది మట్టి నుంచి తీయబడినటువంటి సాధనం. ఒకవేళ బంగారంతో చేస్తే దానిని బంగారు కుండ అనరు, బంగారు పాత్ర అంటారు. ఒకవేళ వెండి నుంచి తీస్తే వెండి కుండ అనరు, ఖచ్చితంగా వెండి పాత్ర అంటారు. అంటే ఇతర ఏ లోహము నుంచి తీసినా దాన్ని ఏమంటారంటే పాత్ర అంటారు. కేవలము మట్టి నుంచి తీసి చేసిన దానిని మాత్రమే కుండ అంటారు. అందులో కూడా ఇక్కడ వట్టి కుండను గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ గ్రంథములో కుండ అని చెప్పినప్పుడు ప్రప్రథమంగా మనకు జ్ఞాపకం రావలసిన విషయం ఏంటంటే అది మనిషి యొక్క జీవితం. కుండ అని చెప్పగానే ప్రప్రథమంగా మనకు జ్ఞాపకం రావలసింది మనిషి యొక్క జీవితం. ఎందుకంటే దేవుడు నేల మంటి నుంచి నరుని నిర్మించాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మన స్థితిని జ్ఞాపకం చేయడం కోసం పరిశుద్ధాత్ముడు ఆయా గ్రంథాలలో, ఆయా సందర్భాల్లో మనము మన్నై ఉన్నామన్న సంగతిని ప్రత్యేకించి రాయిస్తూ ఉంటాడు. మనము ఎంత ఘనమైనటువంటి పరిస్థితులు కలిగిన వారమైనప్పటికీ, వస్తు వాహనాలను ధరించుకున్న వారమైనప్పటికీ, ప్రియులారా, ఎప్పటికీ మనకు జ్ఞాపకం రావలసిన విషయం ఏంటంటే మనము నేల మంటి నుంచి తీయబడిన వారము. తీయబడిన తర్వాత ఆ కొండ ఎలా ఉందంటే, అంటే ఆ వ్యక్తి ఎలా ఉందంటే ఒట్టి కుండలా ఉన్నాడు. నేల మంటి నుంచి నరుని చేసిన తర్వాత ఆ ఆదాము ఎలా ఉన్నాడండి? వట్టి మట్టిలాగే ఉన్నాడు. అందుకే నేను చెప్తాను, ఈ వట్టి కుండ మనిషికి, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు గిద్యోను జీవితానికి సాదృశ్యం అనమాట అండి. ఆయన చెప్పాడు కదా, ఎంతమంది చేత రక్షించుకుని నా మీద మీరు అతిశయపడేటట్టు నేను చేయడానికి సిద్ధంగా లేను. ఈ మిద్యానీయుల మీద నేను విజయాన్ని ఇవ్వదలుచుకుంటే కనుక అది కేవలము వట్టి కుండ వంటి నీ చేత మాత్రమే నేను విజయాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. నిజమే, నేల మంటి నుంచి దేవుడు నరుణ్ణి నిర్మించిన తర్వాత అతడు వట్టి కుండ వలె కనపడుతున్నాడు తప్ప అందులో ఎలాంటి ప్రత్యేకత, ఎలాంటి విషయము కనిపించడం లేదండి. అదే ఆదికాండము 3:19 అంటాడు, నీవు మంటి నుంచి తీయబడ్డావు కనుక, మన్ను కనుక తిరిగి ఏమైపోతావు? నువ్వు మన్నైపోతావు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనములో జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించి ఉన్నావు. ఇలా చాలా గ్రంథాలలో మన స్థితిని గురించి పరిశుద్ధాత్ముడు పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనము ఏమై ఉన్నామో చెప్పడం, ఆయన కృప ఎంతగా మన జీవితంలో ఉందో తెలియజేయడం పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం. ఇక్కడ వట్టి కుండ, దీని ద్వారా దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని చేశాడు. ఈరోజు మనము కూడా వట్టి కుండలమే. దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు చేయించగలడు. గిద్యోను అనే వట్టి కుండ ద్వారా చేయించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతుల్లో వారు ఎలా ఉన్నారండి? అనపబడి భయపడిపోయి రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడ్డారండి. అంటే ఒక వట్టి కుండల వలె నిర్వీర్యమైపోయి ఏమాత్రము శక్తి కానీ, సత్తువ కానీ, ఉపయోగము కానీ, ప్రయోజనము కానీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అందులో ఒక 300 మందిని సెలెక్ట్ చేసి దానికి గిద్యోను నాయకత్వాన్ని వహించడం చేసి వారి ద్వారా విస్తారమైనటువంటి మిడతల దండు వంటి మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని, వారి ఒంటెలను, వారి సమస్తాన్ని ఊరకనే పారద్రోలేటట్టు చేశాడు. వట్టి కుండ. ఈరోజు మన జీవితాలలో మనము వట్టి కుండలము. మనము ఏం చేసినా దేవుని కృప వలన మాత్రమే ఆయన మన ద్వారా చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కీర్తన 39:5 అంటాడు, ఎంత స్థిరుడైన నరుడు ఎలా ఉన్నాడటండి?
ప్రతి ఒక్కడు ఎంత స్థిరుడైనా, మనము ఎంత స్థిరత్వంలో ఉన్నప్పటికీ ప్రతి మనిషి నరుడు కూడా ఎలా ఉన్నాడండి? వట్టి ఊపిరి వలె ఉన్నాడు. వట్టి ఊపిరి వలె ఉన్నాడు. 144:4 కూడా అంటాడు, నరులు వట్టి ఊపిరి వలె ఉన్నారు అన్న సంగతిని. కనుక ఈరోజు అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. మనము వంటివారం, జిగటమను, ఇంకా చెప్పాలంటే ఒట్టి కుండలము కొంతమంది, ఓటి కుండలము కొంతమంది. ఓటి కుండ అంటే ఇక అది పనికిరదు, ఎక్కడో చోట నెల వస్తుంది అనమాట అండి. అది ఇలా కొడతారు దాన్ని, ఆ ఓటు సౌండ్ వస్తుంది అనమాట అండి. ఊరికే గుళ్ళ సౌండ్ వస్తుంది, వెంటనే ఇది పనికిరాదు అని పక్కన పడేస్తాడు. ఒట్టి కుండలం మాత్రమే కాదు ప్రియులారా, ఓటి కుండలం వంటి మనం. అయితే ఎలాగా జరుగుతుంది అంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనను వీటిలో చెరక తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన, మనమే నిజంగా మనము ఓటికుండలమే, ఎందుకు పనికిరానిటువంటి మట్టి కుండలమే. బట్ ఈ ఓటికుండ లేదా ఈ మట్టి కుండ ఘనత నిమిత్తమైనటువంటి పాత్ర, యజమానుని యొక్క ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి అంటే కనుక అది ఎక్కడ ఉండాలంటే యజమానుని చేతుల్లోకి వెళ్ళాలి. నిజమే, ఒకప్పుడు గిద్యోను గానుగ చాటున గోధుమలు దొలకొట్టుకుంటున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు భయపడి ఎక్కడో దాక్కున్నారు. కానీ ఇప్పుడు నేరుగా మిద్యానీయుల దండులోనికి వెళ్ళి వారు మిద్యానీయులను తరుముతున్నారు, పారగొట్టుతున్నారు, వారిని చంపేస్తున్నారు. కారణం ఏంటంటే ఇండివిజువల్గా వారు ఎక్కడెక్కడో పని చేసుకున్నటువంటి వారి బతుకులు దేవుని చేతుల్లో సమకూర్చబడ్డాయి. యజమానుడైనటువంటి దేవుని చేతుల్లోనికి ఎప్పుడైతే రప్పించబడ్డాయో ప్రియులారా, ఆ వట్టి కుండలు ఓటి కుండలు కాస్త ఏమైపోయినాయండి? గట్టి కుండల్లాగా తయారైనవి. గట్టి కుండలా తయారు. ఆ కుండలను పగలగొడితే ఏమొచ్చిందండి? ఓ పెద్ద యుద్ధపు ధ్వని వచ్చింది. 300 కుండలు ప్లస్ గిద్యోను, ఈ 301 కుండ పగలగొడితే ఏదో పెద్ద విపత్తు వచ్చి మీద పడిపోయినట్లు మిద్యానీయులు అయోమయంగా పారిపోయారు. నిజమే ప్రియులారా, మనం ఓటి కుండలమే కానీ యజమానుడైనటువంటి దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుంటే గనక ప్రియులారా, ఆయన కొరకు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మనము నియమించబడతాం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి చాలా అద్భుతమైనటువంటి మాట, మనము ఏమైనామో ఆయన ఎలా మార్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 3:21 చదవండి. సమస్తమును లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు ఈ ఓటి కుండను వాటమి ఎరగని గట్టి కుండగా ఆయన చేశాడు. మన శరీరము దీన శరీరమే, అది ఓటికుండే కానీ క్రీస్తు యేసునందున్న మహిమలో ఆయన మహిమ గల శరీరానికి ఎలా మార్చాడండి? సమరూపము కలిగినటువంటి శరీరంగా మార్చాడు. కనుక ఈ మార్పైన, ఈ చేర్పైన, ఈ కురుపైన కేవలము దేవుని యొక్క కృప. మట్టి నుంచి తీయబడిన మనల్ని ఆయన మహిమైశ్వర్యము, ఇది కూడా మనం చదువుకున్న 2వ భాగంలో కనపడుతుందండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం చదువుకున్నాం కదండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడండి. 7వ వచనం అండి, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఈ మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము. నిజమే కదా, ఇప్పుడు మన శరీరాలు, మన వేషధారణ, మన వస్త్రధారణ, మన జీవన శైలి ఎలాగుందండి? ఎవరైనా మనల్ని చూసి మట్టి ఘట్టం అంటే నమ్ముతారా? ఒట్టి కుండంటే నమ్ముతారా? ఓటి బతుకులంటే నమ్ముతారా? నిజమే. ఈ మట్టి ఘటములలో, ఘటము అంటే శరీరము, కుండ, 2 అర్థాలు ఉన్నాయి. ఘటము అంటే శరీరము, కుండ, 2 అర్థాలు ఉన్నాయి. ఈ మట్టి ఘటములలో లేదా ఈ ఘటములలో ఆయన తన ఐశ్వర్యాన్ని పెట్టాడు. కనుకనే ఈరోజు మనము ఘనులముగా, ప్రధానులుగా, గొప్పవారంగా జీవిస్తాం. ఎందుకు పెట్టాడంటే ఆయన ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మనం వాడబడాలి.
లేకపోతే ప్రసంగి 12:6 అంటాడండి. ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తాడు. ప్రసంగి 12:6 మనము చనిపోయినప్పుడు సమాధుల భూమిలో చదివే వాక్యం అనమాట అండి ఇది. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోను, ధార యొద్ద కుండ పగిలిపోను. ధార యొద్ద కాల ప్రవాహంలో ప్రతి శరీరము, ప్రతి మనిషి అనే కొండ ఏమవుతాడండి? పగిలిపోతాడు కాల ప్రవాహంలో. ఏది స్థిరమైంది కాదు. కనుక ఈ ఓటి కుండలమైనటువంటి మన చేత ఆ రోజు గిద్యోను, ఇశ్రాయేలీయుల వంటి వారి చేత ఒక గొప్ప విజయాన్ని, చారిత్రాత్మకమైన విజయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అందజేసినట్లే ఈరోజు మనకు కూడా ఆయన గొప్ప విజయాలు ఇస్తున్నాడు. కారణం మనము గొప్పవారమని, గనులమని, ప్రధానులమని కాదు. ఆయన మనల్ని ఒట్టి కుండలుగా చేసి ఆయన ఐశ్వర్యము మనలో నింపి ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. కనుక ఈ కుండలు దేనికి సాదృశ్యం అంటే ఆ రోజు గిద్యోను, ఇశ్రాయేలు ప్రజలకు ఈరోజు మట్టి నుంచి తీయబడిన ఒట్టివారమైనటువంటి మనకు సాదృశ్యం. ఇక రెండవ అంశం, ఈ కుండలలో ఏం పెట్టారండి? ఈ కుండలో ఏం పెట్టారు? దివిటీలు పెట్టారు. అప్పుడప్పుడు డెకరేషన్స్ చూస్తూ ఉంటామండి, పల్లెటూరు డెకరేషన్స్ చూస్తూ ఉంటాం. పట్టణాల్లో పల్లెటూరు డెకరేషన్స్ చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే కుండలకు చిన్న కన్నాలు పెట్టి అందులో దీపాలు పెడుతూ ఉంటారు. అవి దూరం నుంచి చూస్తే చాలా అందంగా, చాలా డిజైన్గా, చాలా అద్భుతంగా, ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపే రీతిగా కనపడుతూ ఉంటాయండి. ప్రియులారా, ఈ దీపము, దివిటి కుండల్లో పెట్టబడింది. ఇది దేనికి సాదృశ్యం? సామెతలు 20:27, సామెతల గ్రంథము 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము దేనికి సాదృశ్యం అంటే సామెతల గ్రంథము 6:23. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను అంటాడండి. ఈ దీపము దేనికి సాదృశ్యం అండి? దేవుని యొక్క ఆజ్ఞకు సాదృశ్యం. 119వ సంకీర్తన 105వ శరణములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు. అంటే ఈ దీపము ఇంకా చాలా సంగతులు ఉండొచ్చు, కానీ మనకు అవసరమైన మాత్రమే తీసుకుంటున్నాం. ఈ దీపము ఒకటి ఆత్మకు సాదృశ్యం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. 2 ఆజ్ఞకు సాదృశ్యం, 3 ఆయన వాక్యానికి సాదృశ్యం. వరిసి ఈ దీపమనే ఆత్మను, ఈ దీపమనే ఆజ్ఞను, ఈ దీపమనే వాక్యాన్ని ఎప్పుడైతే ఆ కుండలో పెట్టారో, ఆ కుండ ఒక అద్భుతమైనటువంటి యుద్ధ సాధనంగా మారిపోయింది. ఒక అద్భుతమైనటువంటి యుద్ధ సాధనంగా మారిపోయింది. మనము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఇందాక చదువుకున్నాం. నేల మంటి నుంచి నరుని నిర్మించి అక్కడే ఆగిపోయాం మనం. దీపం దగ్గరకు వచ్చేసరికి నిర్మించినటువంటి నరుని నాసికారంధ్రములలో ఆయన తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ ఒట్టి కుండలమైనటువంటి మనము ఈ లోకము మీద, సాతాను మీద, పాపము మీద, మరణము మీద గొప్ప విజయాలు పొందుకోవడానికి దేవుడు చేసిన పని ఏంటంటే ఆయన సాధనాలుగా, ఆయన యొక్క జనాంగంగా, ఆయన సైన్యంగా వాడబడ్డానికి నేరుగా ఆయన తన ఆత్మను మనలోనికి ఊదాడు. ఎప్పుడైతే ఆయన తన ఆత్మను మనలోనికి ఊదాడో ఈ మట్టి ఘటాలు ఏమైపోయినాయండి? ఈ మట్టి ఘటాలు మహిమ శరీరాలుగా మారిపోయినాయండి. ఈరోజు ఈ శరీరానికి వచ్చినటువంటి ఈ స్థితి మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఇచ్చిన పరిస్థితి తప్ప మన గొప్పతనం ఏమీ లేదు. మన శరీరానికి ఉన్నటువంటి ఏ ఘనత అయినా, ఏ మెప్పైనా, ఏ సొగసైనా, ఏ బలాధిక్యతలైనా మట్టిలో ఆయన ఊపిరిని ఓదడం చేత మనకు లభించింది అన్న సంగతిని ఈరోజు ప్రియులరా, ఒట్టి మట్టి ఘట్టములైన మనము దేవుని కొరకు గొప్ప సాధనాలుగా వాడబడాలంటే మనము ఖచ్చితంగా ఆయన ఆత్మను కలిగి ఉన్నామన్న సంగతిని అప్పటికి జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది అన్న సంగతిని తెలియజేస్తున్నాం. ఇక యోహాను సువార్త 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అక్కడ ఎన్ని తూములు పట్టాయండి? 3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. తల్లి మరియ చెప్పింది, మీరు ఆయన మీతో చెప్పింది చేయండి అన్నది. ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు మీకు ద్రాక్షారసం కావాలంటే చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఈ ఖాళీ బాణాలను నీళ్లతో నింపండి. ఈ ఖాళీ బాణాలను దేనితో నింపాలండి? నీళ్లతో నింపండి. అవి తీసుకుని విందు ప్రధానికి ఇచ్చినప్పుడు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. ప్రియులారా, ఇక్కడ నీళ్లు కూడా దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం.
ఖాళీ బాణలు, కాళ్ళు కడుక్కొనగా ఇక ఖాళీ అయిపోయినటువంటి ఆ బాణలు ఎక్కడికి వెళ్ళబడ్డాయి? ఈ బాణలు అంతవరకు ఎక్కడున్నాయండి? ఈ బాణలు అంతవరకు ఎక్కడున్నాయి? కాళ్ళు కడుక్కునే బకెట్లు ఎక్కడ పెడతారండి? బయట. అంటే ఇప్పుడు మన ఆచారాలు పోయినాయి, కానీ పల్లెటూళ్ళకి వెళితే ఇల్లు ఉంటుంది, ఓ పెద్ద వాకిలి ఉంటుంది, ఆ వాకిలి చివర గేట్ ఉంటుందండి, దడి ఉంటుంది. అక్కడ ఒక రాతి మీద, ఒక దిమ్మ మీద బకెట్ పెడతారు. బయట నుంచి వచ్చిన వారు ఆ దడి దగ్గర ఉన్నటువంటి ఆ ఫస్ట్ గేట్ దగ్గర కాళ్ళు కడుక్కుని అప్పుడు లోపలికి రావాలి. ఎక్కడ ఉంటుందండి బాణ? ఇప్పుడు ఎక్కడుంది ఇది? ఇప్పుడు ఎక్కడుంది? నీళ్లు పోసి ద్రాక్షారసమై తీసుకెళ్ళిన తర్వాత నేరుగా విందులోకి వెళ్ళిపోయింది. నేరుగా ఎక్కడో బయట ఉండాల్సినటువంటి బాణ ఈ కుండ ఎప్పుడైతే ఆయన చెప్పినట్లు నీళ్లు పోసారో, నీళ్లు పోయబడిన ఆ కుండ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? డైరెక్ట్గా విందులోనికి వెళ్ళిపోయింది. నిజమే. వట్టి కుండలమైన మనం దేవుని వాక్యము అనే దీపాన్ని మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో పెట్టుకున్నప్పుడు ప్రియులరా, మన స్థాయి, మన స్థానం ఎలా మారిపోతుందంటే ఒక మధురమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఘనమైనటువంటి, రంగు రుచి వాసన కలిగినటువంటి ఓ విలువైనటువంటి స్థితిలోనికి మార్చబడుతుంది. అప్పటి వరకు అవి కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించిన పనికిరాని రాతి బాణాలు. కాళ్ళు కడుక్కున్న తర్వాత దాని వైపు ఎవరో చూడడం. ఇప్పుడైతే అందులోంచి నీళ్లు పోస్తున్నప్పుడు వచ్చిన మధురమైన ద్రాక్షరసాన్ని భుజిస్తూ ప్రతి ఒక్కడు, విందులో ప్రతి ఒక్కడు ఏం చేశాడో తెలుసండి? ఆ కుండల వైపు ఆశగా చూశాడు. ఆ కుండల వైపు ఆశగా చూశాడు. నిజమే. ఈరోజు లోకము మన వైపు ఆశగా చూస్తుందంటే వట్టి కుండ అయిన నిన్ను బట్టి కాదు, కానీ నీలో ఉన్నటువంటి, నీలో ఉంచబడినటువంటి దేవుని వాక్యము చేత మనము లోకానికి వెలుగుగాను, ఆకర్షణీయంగాను, అందంగాను, మనోహరంగాను కనపడుతున్నామన్న సంగతిని మర్చిపోదు ఎప్పటికీ. అలాగే ఈ దివిటీలు అంటే దేవుని వాక్యము, అలాగే ఈ దివిటీలు దేవుని ఆత్మ అని చెప్పుకున్నాం కదా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2:7 వచనాలు చదువుకుంటే, ఆ శిష్యుల భార్యలలో ఒక ఆమె చనిపోయాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది, అయ్యా నీ దగ్గర శిష్యులకి చేసిన భర్త చనిపోయాడు, అప్పులు చేశాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఒక నూనె కుండ ఒకటి ఉన్నది. నూనె కుండ ఒకటి ఉన్నది. ఆమె చాలా కరువు అనుభవిస్తుంది. బట్ ఆ నూనె కుండ నేను అనుకున్నట్టుగా నూనెతో నింపబడిన కుండ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే నూనెతో కుండ నింపబడి ఉండాలంటే ఆమె చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ఆమె పొజిషను అప్పుల వారు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే దీనస్థితి. అలాంటి ఆమె దగ్గర నూనె కుండ ఉంది. బహుశా 1, 2, 3, 4 చెంచాల నూనె ఉండొచ్చు. ఒకవేళ అది కూడా ఉండకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఏముందమ్మంటే, అయ్యా నా దగ్గర ఒక నూనె కుండ ఉంది. నేను అనుకుంటాను ఇంకా అది ఖాళీ కుండే. బట్ కొన్ని సామాజిక సాంప్రదాయాలలో ఏమైనా పట్టుకుపోతారు, కానీ మంగళవారాలు, శుక్రవారాలు నూనె కుండలు, ముఖ్యంగా పొద్దుపోతే అసలు నూనె పట్టుకెళ్ళదు. నూనె చేతి నుంచి చేతికి ఇచ్చుకోరు. ఇలాంటి చాలా సంప్రదాయాలు ఉన్నాయి. నేను అనుకుంటాను అప్పులు వారు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఈ నూనె కుండ పట్టుకెళ్తే శని మా ఇంటికి వస్తుందని వదిలేస్తుంటారేమో. నూనె కుండ పట్టుకెళ్తే శని వస్తుందేమో. ఆ మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు చాలా వరకు మనకు తెలిసి ఉండొచ్చు. నూనె ఇచ్చిపుచ్చుకోవడాలు, కుండలు మార్చుకోవడాలు ఇలాంటివి చేయరు. అది చాలా ఏదో దరిద్రం పట్టేస్తుంది అన్నట్టుగా ఆలోచన కలిగి ఉంటారు. బహుశా అప్పుల వారు అలాగా ఆలోచించుంటారేమో. ఈ నూనె కుండ ఎందుకు లేనిపోని శాపాన్ని, లేనిపోని నష్టాన్ని తీసుకెళ్ళడం వదిలేశారు. ఇక మిగిలింది అన్నీ పోయినాయి. ఇక మిగిలింది ఏముందంటే అన్నీ పట్టుకెళ్ళిపోయినాయి. చింకు చాప కూడా పట్టుకెళ్ళిపోయినటువంటి వారు నూనె కుండ వదలరు కదా. మిగిలింది ఏముందంటే ఆ నూనె కుండ, పనికిరాని నూనె కుండ, సమాజానికి ఎవరికి పనికిరాని నూనె కుండ. ఆయన చెప్పినాడు, నువ్వు వెళ్ళి అలాంటి ఖాళీ పాత్రలు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు, అలాంటి వట్టి కుండలు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు. వట్టి కుండలు ఎక్కడైనా, చుట్టూ ఉన్నటువంటి వట్టి కుండలన్నీ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసి నీ దగ్గర ఉన్నటువంటి నూనె కుండదు చూడు, దానిని ఖాళీ పాత్రలలో ఉంచు. వంచగా మొత్తం పాత్రలను నిండిపోయాయి. అయ్యా నిండిపోయింది, నూనె ఆగిపోయింది. ఇప్పుడు వెళ్ళి నూనె అమ్మి ఆ డబ్బులతో అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో పాటు మనము ఈ నూనె దేనికి సాదృశ్యంగా తీసుకుంటామంటే పరిశుద్ధాత్మకు. నిజమే. ఈ వట్టి కుండలో దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ఉంచాడు. ఈ వట్టి కుండలలో దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ఉంచగా ఈ వట్టి కుండలో ఏమైపోయినాయండి? అనేక ఆత్మలను వెలిగించే కుండలుగా మారిపోయాయి. నిజమే ప్రియులరా. గిద్యోను ఒక వట్టి కుండ, ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కడు ఒక వట్టి కుండ. ఎప్పుడైతే గిద్యోనును దర్శించి దేవుడు తన ఆత్మ చేత గిద్యోనును రగిలించాడో, వెలిగించబడినటువంటి గిద్యోను మిగిలిన 300 మందిని వెలిగించి
మిథ్యానీయులను తరిమి పారవేశాడు. ఈరోజు దివిటీలు దేవుని ఆత్మకు, వాక్యానికి, ఆజ్ఞకు సాదృశ్యమని మర్చిపోదు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 14-16 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల భాగాన్ని, మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె. మనం ఎలా ఉన్నామంటే ఒట్టికుండలమే. బట్ వక్రజనము మధ్య, లేదంటే ఈ లోక ప్రజల మధ్య మనం ఎలాగున్నామంటే జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి ఘనమైనటువంటి పాత్రలుగా దేవుని కొరకు వాడబడుతున్నామన్న సంగతిని మర్చిపోదు. ఇక చివరి అంశం, ఒట్టికుండలు మనము, దివిటీలేమి ఆయన ఆత్మ, దేవుని వాక్యం. ఇక్కడ బూరలు. ఇక మిగిలింది ఏమిటండి? బూరల గురించి గబగబా ఒక 4-5-6 విషయాలు చూసేద్దాం. బూరల గురించి త్వరగా చూద్దాం. సంఖ్యాకాండము ప్రియులరా 10వ అధ్యాయం 2వ వచనం నుంచి 10వ వచనం వరకు బూరలు, వాటి వినియోగాల గురించి మాట్లాడుతున్నాడు. బట్ ఈ బూరలు ఎవరు ఊదాలి అంటే అహరోను అతని కుమారులు ఊదాలి. వీరు యాజకులు. ఇక్కడ 300 మందిని, అలాగే గిద్యోనును దేవుడు ఈ బూరలు ఊదమన్న కారణం వీరందరినీ కూడా యాజకులను చేశాడు. యాజకుడు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి. వారు చేసిన పాపము నిమిత్తమై దేవుని సన్నిధికి వెళ్ళి పాప పరిహారార్థ బలి అర్పించి వారు నశించిపోకుండా, చచ్చిపోకుండా వారిని కాపాడే వ్యక్తులు అనమాట. మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి దేవుడు గిద్యోనును ఈ 300 మందిని యాజకులుగా నియమించుకున్నాడు. ఈ బూరల ఊదు సాంప్రదాయము ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదట సంఖ్యాకాండము 10వ అధ్యాయం 2-6 వచనాలు. బూరలు ఎప్పుడు ఊదాలి అంటే సమాజముగా కూడుకున్నప్పుడు, సమాజముగా సాగిపోతున్నప్పుడు ఊదాలి. సమాజముగా సాగిపోతున్నప్పుడు ఇశ్రాయేలు సమాజం బూరలు ఊదాలి. ఇక్కడ గిద్యోను బూరలు ఊదిన వెంటనే ప్రియులారా మిగిలిన 2 గుంపులు వారు ఏం చేశారు? మిథ్యానీయుల దండు మీదకి సాగిపోయారండి. ఈరోజు బూర నిన్ను సమాయత్తము చేసే సాధనం. ఈ పరలోకపు యాత్రను కొనసాగించడానికి, ఈ లోకాన్ని జయించడానికి ఈ బూర మనల్ని సమాయత్తము చేసే, ఈ బూర ఊదినప్పుడల్లా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయ ప్రయాణానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ ప్రయాణానికి నిజమే ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే ఈ ప్రయాణంలో ఎక్కడ ఆగారో అక్కడ బూర వినిపించినప్పుడు మరల ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలండి? అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. మనము ఎక్కడైనా ఒక శోధన దగ్గరో, ఒక బలహీనత దగ్గరో, ఒక పాపము దగ్గర ఆగిపోయినప్పుడు ఈ బూర ఊదినప్పుడు మనం అక్కడి నుంచి లేచి మనము ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మన సంగతిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఇక రెండవదిగా బూర, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు బూర ఊదగా శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇది శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఊదాల్సినటువంటి బూర అనమాట అండి. నిజమే మిలిటరీలో కానీ లేదా బెటాలియన్స్లో కానీ బూరలు ఊతూ ఉంటారండి. బిగిల్స్ ఊతూ ఉంటారు. ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క కారణం ఉంటుందండి. ఆ బిగిల్తో ఒక్కొక్క సౌండ్ చేసినప్పుడు వారు పెరేడ్కి రావాలా, లేదంటే వారు ఎమర్జెన్సీలో కూడుకోవాలా, లేదంటే వారు ఎక్కడికైనా స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందా, ఆ బిగిల్ నుంచి ఊదే ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క దానిని సంకేతము ఇస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ బూర ఊదడం అనేది యుద్ధానికి సిద్ధపడ్డం. నిజమే, చాలాసార్లు మనం చెప్పుకున్న ఈ సీజన్లో క్రైస్తవ జీవితం ఓ యుద్ధం. ఎప్పుడు కూడా పోరాటమే జరుగుతుంది. కనుక ఈ బూరను ఎప్పటికప్పుడు మనము మన జీవితంలో కలిగి ఊదుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మూడవదిగా బూర దేనికి సాదృశ్యం? సంఖ్య 10:10 దహన బలులు, సమాధాన బలులు అర్పించు సమయంలో బూరను ఊదాలి. దహన బలులు, సమాధాన బలులు అర్పించు సమయంలో ఏం చేయాలటండి? బూరను ఊదాలట. ఈ ఆధునిక క్రైస్తవ్యం, ముఖ్యంగా ప్రభు ద్వారా రక్షించబడినటువంటి యేసుక్రీస్తు బలిదానంతో రక్షించబడినటువంటి మనకి ఇక దహన బలులు, సమాధాన బలులు లేవు. ఇక దహన బలులు, సమాధాన బలులు దేనికి సాదృశ్యమై అంటే మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రియులరా, బూర మన ప్రార్థనా జీవితాన్ని హెచ్చరిస్తుంది. బూర ఆత్మీయ ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తుంది.
బూర శత్రువు మీద యుద్ధాన్ని చేయడాన్ని గుర్తు చేస్తుంది. ఈ బూర ఊదనం ప్రియులారా నీ ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకము చేస్తుంది. ఇక 4వదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు ఆధారంగా బూర సువార్తకు సంకేతం. బూర దేనికి సంకేతం అండి? సువార్తకు సంకేతం. నిజమే, ఈరోజు మనం అందరం కూడా సువార్త బూరలు ఊదాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సువార్త బూర మనం ఊతామో అక్కడ సాతాను శక్తులు పారిపోతాయి, నశించిపోతున్నటువంటి ఆత్మలు సమకూర్చబడతాయి. కనుక ఈ బూర సువార్తకు సాదృశ్యం. అలాగే కీర్తన 98:6వ వచన ప్రకారం ఈ బూర దేవునిని స్తుతించడానికి సంకేతం. ఈ బూర దేవునిని స్తుతించడానికి సంకేతం. నిజమే, మనము శత్రువు మీద సాతాను మీద విజయం పొందాలంటే ఖచ్చితంగా ఈ స్తుతి బూర మన జీవితంలో ఉండాలి. ఈ స్తుతి బూర మన జీవితంలో ఉండాలి. ఇక ఫైనల్గా బూరను గురించి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఇంకా ప్రకటన గ్రంథంలో చాలా సార్లు ఉంటుంది. ఈ బూర పేరు ఏం పేరంటే కడబూర, రాకడ బూర. కడబూర, రాకడ బూర. ఈ బూర ఊదినప్పుడు సంఘం ఏమవుతుందండి? ఈ బూర ఊదినప్పుడు సంఘం ఏమవుతుంది? రేప్చర్, మధ్యాకాశానికి ఎత్తపడుతుంది. మధ్యాకాశానికి ప్రభు వస్తాడు, అక్కడ బూర ఊదుతాడు. ఆ బూర ఊదినప్పుడు ఈ సంఘం ఏమవుతుందండి? ఒక్క సంఘం రక్షించబడిన వారు తప్ప మిగతా లోకమంతా ఇక్కడే ఉంటుంది. అది సెకండ్ కమింగ్లో ఫస్ట్ ఫ్రేజ్ అనమాట అండి. ఫస్ట్ ఫ్రేజ్ ఈ బూర బూర మోగగానే సంఘం అంతా కూడా ర్యాప్చర్ చేయబడుతుందండి, మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. అప్పుడు ఈ భూమి మీద 7 ఏండ్లు శ్రమ కలుగుతుంది. 7 ఏండ్ల శ్రమ తర్వాత మరలా ఆయన సంఘాన్ని తీసుకుని ఎక్కడికి వస్తారు? ఈ భూమి మీదకి వస్తారు. సాతాను శత్రువులను ఆయన దునుమాడిన తర్వాత 1000 ఏండ్లు ఇక్కడ పరిపాలన చేస్తారు. ఆ 1000 ఏండ్ల తర్వాత బంధించబడినటువంటి సాతానును అతని శక్తులని పూర్తిగా హతమార్చిన తర్వాత తిరిగి రక్షించబడిన అందరితో కూడా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఇంత ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతటికి కడబూర చాలా ప్రాముఖ్యమైనది. కడబూర చాలా ప్రాముఖ్యమైనది. కడబూర మొరగడం ఆయన రాకడ సంకేతం. పిల్లారా, ఎప్పటికప్పుడు ఈ బూర ఆయన రాకను మనకి గుర్తు చేస్తుంది. ఆయన రాకను గుర్తు చేస్తుంది. బూర మన ఆత్మీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. బూర శత్రువు మీద యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. బూర ప్రార్థనా జీవితాన్ని గుర్తు చేస్తుంది. బూర స్వార్థ బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ బూర స్తుతి యొక్క యోగ్యతను గుర్తు చేస్తుంది. ఈ బూర ఆయన రాకడను గుర్తు చేస్తుంది. ఈ బూర ఊదినప్పుడల్లా కూడా మనం చేయాల్సిన పని, మనము పరదోషులమని, మనము ఆయన సన్నిధికి వెళ్లాల్సిన వారమై ఉన్న మన సంగతిని మరచిపోకుండా గుర్తు చేసుకుని ఈ యాత్రను సాగించినట్లయితే ఖచ్చితంగా మనము విజయ స్థితిని మనము పొందుకుంటామన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మొదటిది ఒట్టి కుండలు మన దేహానికి సదృశ్యాలు. 2 దివిటీలు లేదా దీపాలు, ఇవి ఆత్మకు వాక్యానికి సాదృశ్యాలు. 3 బూరలు, 6 రకాలైనటువంటి అంశాలకు సాదృశ్యాలు. ఇవన్నీ ఈ 3 కలిపితే గిద్యోనుకు ఎవరైతే పీడిస్తున్నారో ఆ మిథ్యానుయుల మీద గొప్ప విజయం కలిగింది. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగింది. ఈ లోకం మీద, ఈ పాపం మీద, ఈ శరీరం మీద మనకు విజయం కావాలి అంటే కనుక ఈ వట్టి కుండలను పగలగొట్టాలి, ఆత్మీయ దీపాలు వెలిగించాలి, స్తుతి బూరలు ఊదాలి. అప్పుడు ఆయన రాక కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి సిద్ధపాటు, అట్టి ఈ లోకం మీద విజయము పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మన హృదయంలో ఫలింపచేయట చేత మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము ముగింపు ప్రార్థనలోనికి నడిపించబడే ముందుగా మనము ఈ వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధ బంధువులు, ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమేనాయన, మేము ఓటి కుండలము, మీరు ఊపిరి ఊదితే మేము జీవాత్మలమయ్యాం. మీ వాక్యం ఉంచితే మహిమగల శరీరాలుగా మార్చబడ్డాం. ఈ మహిమగల శరీరాలతో ఉన్నంతసేపు కూడా అయ్యా మేము ఆత్మీయ యాత్రలో ఉన్నామని, శత్రువు మీద యుద్ధం చేయాల్సిన వారమై ఉన్నామని, ప్రార్థన అయ్యా మరి ఆ బలులు అర్పించాల్సిన వారమై ఉన్నామని, దేవ సువార్త స్తుతి బాధ్యతలు కలిగి ఉన్నామని, ఫైనల్గా అయ్యా మేము మీరు రాక కొరకు ఎదురు చూస్తున్నామన్న సంగతిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి అయ్యా ఈ లోకం మీద విజయాన్ని మీ కృపచేత మేము పొందుకున్నట్టుకు, మీ రాకలో ఎత్తబడి మీతో శాశ్వత కాలం ఉండుటకు ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరి పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.